అరటిపండ్లు అంటే అందరికీ తెలిసిన హెల్దీ న్యూట్రిషన్ ఫుడ్. అంతేకాదు అరటిపండ్లు మాత్రమే కాదు, అరటి పండ్లను అందించే అరటి చెట్టులో ఏ ఒక్కటి నిష్ప్రయోజనం కాదు. ఎందుకంటే అరటి పండ్లు, అరటి దూట, అరటి పువ్వు ఇలా అన్ని రకములుగాను ప్రయోజనాలను అందిస్తుంది. అయితే వీటన్నిటిలోకి మనం ఎక్కువగా ఉపయోగించేది, మనం రెగ్యులర్ డైట్ లో ఉండేది అరటి పండ్లు. అరటి పండ్లలోనే కాదు, అరటికి సంబంధించిన చెట్టు, పువ్వుల్లో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దక్షిణ ఆసియాలో అరటి పువ్వును హెల్దీ వెజిటేబుల్ గా తింటారు. దీన్ని పచ్చిగా లేదా ఉడికించి రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటారు. ఇంకా సూప్స్, కర్రీస్, ఫ్రైడ్ ఫుడ్స్ రూపంలో తీసుకుంటారు. అర్టిచోక్స్ అనగా అరటి పువ్వులో ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు అరటి పువ్వులో న్యూట్రిషన్ విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆఫ్రికన్ జనరల్ ఆఫ్ బయోటెక్నాలజీ వారి ప్రకారం 100 గ్రాముల బనానా ఫ్లవర్ లో 51 క్యాలరీలు, 1.6 ప్రోటీన్స్, 0.6 ఫ్యాట్, 9.9 కార్బోహైడ్రేట్స్, 5.7 ఫైబర్, 56 మిల్లీగ్రాముల కాల్షియం, 73 మిల్లీగ్రాముల ఫాస్ఫరస్, 56.4 మిల్లీగ్రాముల ఐరన్, 13 మిల్లీగ్రాముల కాపర్, 553.3 మిల్లీగ్రాముల పొటాషియం, ఇంకా మెగ్నీషియం, విటమిన్ ఈలు కూడా ఉన్నాయి. బనానా ఫ్లవర్ ను బనానా హార్ట్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ ఫ్లవర్ హార్ట్ కలర్ లో, హార్ట్ షేప్ లో ఉంటుంది కాబట్టి బనానా ఫ్లవర్ ను బనానా హార్ట్ అని కూడా పిలుస్తారు. ఈ బనానా హార్ట్ ఫ్లవర్ లో ఉండే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. 1. ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. అరటి పువ్వు ఇన్ఫెక్షన్స్ ను ట్రీట్ చేస్తుంది. ఇందులో ఎథనాల్ వంటి ఎక్స్ట్రాక్ట్స్ ఉండటం వల్ల ప్యాథోజెనిక్ బ్యాక్టీరియాను నివారిస్తుంది. అందులో కొన్ని బాసిల్లస్ సబ్ టైల్స్ బనానా ఫ్లవర్ గాయాలను మాన్పుతుంది. రీసెంట్ స్టడీ ప్రకారం అరటి పువ్వు రసంలో మలేరియా పారాసైట్ ప్లాస్మోడియం ను, ఫాల్సీపెరం ను నివారించడంలో గ్రేట్ గా పనిచేస్తుంది. 2. ఫ్రీ రాడికల్ ను తగ్గిస్తుంది. శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఉండడం చాలా ప్రమాదకరం. అన్ఫార్చునేట్ గా అరటి పువ్వు రసంలో ఉండే మెథనాల్ యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు ప్రాసెస్ చేస్తుంది. దాంతో అనేక వ్యాధులకు చికిత్స అందిస్తుంది. ప్రీమెచ్యూర్ ఏజింగ్ మరియు క్యాన్సర్ ను నివారిస్తుంది. 3. మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ను తగ్గిస్తుంది. పీరియడ్స్ లో మహిళల్లో వచ్చే పొట్టనొప్పిని తగ్గిస్తుంది. కొంతమంది చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. ఇంకొంతమందిలో ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతుంది. ఈ సమయంలో 1 కప్పు ఉడికించిన అరటి పువ్వును, పెరుగు తింటే శరీరంలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ బ్లీడింగ్ ను తగ్గిస్తుంది. 4. డయాబెటీస్ మరియు అనీమియాను మేనేజ్ చేస్తుంది. అరటి పువ్వును తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతుంది. ఇంకా శరీరంలో హెమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. అదేవిధంగా యాంటీ మైక్రోబియల్ లక్షణాలు, హైపోగ్లిసిమిక్ లక్షణాలు, క్లినికల్ గా మంచి ఎఫెక్ట్స్ ఉన్నట్టు కనుగొన్నారు. 5. విటమిన్స్ మరియు మినరల్స్ ఎక్కువ. బనానా ఫ్లవర్ లో విటమిన్ ఏ, విటమిన్ సి మరియు ఈలు ఎక్కువ. ఇంకా ఇందులో పొటాషియం, ఫైబర్స్ కూడా ఎక్కువే. ఇది ఎక్సలెంట్ హెల్త్ ఫుడ్ గా పనిచేస్తుంది. హెల్దీ న్యూట్రిషన్ ను అందిస్తుంది. 6. ఆందోళన తగ్గించి మనస్సు ప్రశాంతంగా ఉంచుతుంది. డిప్రెషన్ లో ఉన్నప్పుడు యాంటీ డిప్రెజెంట్స్ కోసం వెతకాల్సి పని లేదు. ఆందోళనగా ఉన్నప్పుడు బనానా ఫ్లవర్ ను ట్రై చేయండి. బనానా ఫ్లవర్ లో ఉండే నేచురల్ యాంటీ డిప్రెజెంట్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డిప్రెషన్ తగ్గిస్తుంది. 7. పాలిచ్చే తల్లులకు పోషణ అందిస్తుంది. బ్రెస్ట్ ఫీడింగ్ విషయంలో కొత్తగా తల్లైన వారు పాలు పడటం లేదని బాధపడుతుంటారు. బిడ్డకు సరిపడా పాలు అందివ్వాలంటే రెగ్యులర్ డైట్ లో అరటి పువ్వును చేర్చుకోవడం వల్ల తల్లితో పాటు బిడ్డకు కూడా ప్రయోజనాలు ఎక్కువగా అందుతాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.